లిమిట్లెస్ అంటే గేమ్‌లో లిమిట్‌లెస్‌గా ఉంటుందేమో అనుకున్నాం గానీ నాన్న ఎపిసోడ్ వచ్చావా? ఎన్ని సంవత్సరాలైంది నాన్న? ఏటో అడవుల్లో పడి తిరుగుతున్నావా ఏంటి? ఈ సీజన్ అంతా కూడా ఏటో పులులు, నెమళ్ళు, తూనీగలు ఇవన్నీ కూడా అట్టుకుని వచ్చావా? తలో రూమ్‌కి ఓ థీమ్ పెట్టేసాం. యానిమల్స్, ఇన్సెక్ట్స్ అనుకుంటున్నాను. ఏంటి నాన్న అసలు కాన్సెప్ట్ ఏంటి? అడవుల్లో పడి తిరుగుతూ ఉన్నావా మొత్తం ఈ సంవత్సరం అంతా కూడాను? అడవుల్లో తిరిగేసి చాలా ఇన్స్పైరింగ్ అయిపోయి అబ్బా నేచర్ ఎంత బాగుందో అనుకుంటూ ఆ నేచర్ని అంతా వేసుకుని వచ్చావా కొంపలోకి? బ్యాక్గ్రౌండ్ మారింది ఏంటి అనుకుంటున్నారా మీరు అందరూను? ఇది మన కొంప కాదు, మనం పక్క వాళ్ళ కొంపలో ఉన్నామాట. అంటే మా రిలేటివ్స్ ఇంటూ మన ఊర్లోనే లేవు, పక్క ఊరికి వచ్చాము. ఏదో ఈవెంట్ ఉంటే, అంటే నేనేమి హోస్ట్ చేయట్లేదు, ఈవెంట్ మా ఫ్యామిలీలో ఈవెంట్ ఉంటే అక్కడికి వచ్చాను అనమాట. అందుకని వాళ్ళ ఇంట్లో కొంచెం రెంట్కి తీసుకుని ఒక రూమ్ గబగబా చేసేసుకుంటాను. మైక్ కూడా ఇచ్చారు వాళ్ళు, అందుకని ఆ మైక్ కూడా వాడేసి జాయిగా ఇవాళకి ఇక్కడ కానిచ్చేద్దాం. రేపు ఏ ఎయిర్పోర్ట్లోనే ఎక్కడో చేస్తాను బహుశాను, రేపు ఎపిసోడ్ కూడా. ఇంకా ఎల్లుండి నుంచి మన కొంప, మన కిచెన్, మన అంతా కూడా సర్దాలు రే అన్నట్టు. కిచెన్ అంతా కూడా చాలా బేభత్సంగా ఉంది మన కిచెన్. అదంతా కూడా జాయిగా సర్దుకుని మొత్తానికి సెట్ చేసి మన రొటీన్ మన కిచెన్ లో పెట్టేసుకుందాం అనమాట. చాలా రోజులైంది మనం కూడా అందరం కలిసి. ఏమైపోయారు, ఉన్నారా పోయారా ఏంటి అసలు? బిగ్ బాస్ అప్డేట్స్ లేవు, ఏం లేవంటారు. అది మొదలేమనివ్వండిరా. మొత్తానికి ముందు నుంచే ఏం చెప్పేస్తాం, సోది వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు, సగం మంది మనకు అసలు తెలియని మొహాలే ఉన్నాయా? లిమిట్లెస్ అనుకుంటూ చెప్తూ ఉన్నారు. ఇవాళ ఎపిసోడ్ చూసాక నాకు అర్థమైంది ఏంటంటే, లిమిట్లెస్ ఈ ఎపిసోడ్ లో ఫన్ కాదు, మనల్ని టార్చర్ చేయడం. అసలు ఎవరు సార్ వాళ్ళంతా నాకు అర్థం కాదు. బిగ్ బాస్ నాకు అర్థం కాదు అసలు ఎవరంటారు వాళ్ళందరూ. పట్టుమని ఇద్దరే తెలుసు నాకు అందులో, ఆ విష్ణుప్రియ భీమినేని అక్కయ్య, తర్వాత బేబక్క, బెజవాడ బేబక్క అన్నట్టు. శేఖర్ భాష ఈ మధ్య కాల్ రికార్డింగ్ అన్ని పట్టుకుని వచ్చేసాడు. ఏ టీవీలో పడితే ఆ టీవీలో నేను మగజాతి అంతరించిపోతోంది, మగజాతిని కాపాడాలి, నేను మగజాతి ఆనిముచ్చాను అనుకుంటూ చాలా ఫైట్ చేసాడు శేఖర్ భాష గారు. అప్పుడు అర్థం కాలే, ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు అదంతా కూడా బ్యాక్ ఎండ్ లో అవన్నీ ఎందుకు చేశారంటే, పాపం ఆయన న్యాయంగా ఆడవాళ్ళు తుక్కు చేసేస్తున్నారు, మా మగజాతి హరించిపోతోంది అనుకుంటూ ఆయన చేసిన ఆ ఇంటర్వ్యూలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను చూసాను. ఏంటి అసలు ఎవడైనా అసలు ఎంత ఇది అయిపోతున్నాడు ఏంటో, ఆర్జే అప్పట్లో ఉండేవాడైనా. అందుకని ఆయన దిగిపోయాడు మన కొంపలోకి. తర్వాత ఇంకెవరెవరు వచ్చేసారా, నాగమణికంటే అంట నాగమణి చేసేసారు ఆయన పేరు. మనం సరదాగా ఈ సీజన్ లో మనం పెట్ నేమ్ ఏంటంటే నాగమణికంటకి నాగమణి ఆ పాట నాకు ఎక్కడో అక్కడ ఆర్ఆర్ వేసుకోవాలని చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎక్కడో ఒకటి మధ్యలో దూరుద్దాం మనం నాగమణికంటకి. ఇప్పుడే చూసాను అసలు ఎవడి క్యాండిడేట్, అమెరికా వెళ్ళిపోయాను, ఆవిడ వెళ్ళిపోమంది అన్నాడు ఆయన వాళ్ళ వైఫ్, అందుకని ఒంటరిగా ఉన్నాను అన్నాడు. ఏంటి అసలు మ్యాటర్ ఏంటని చూస్తే ఇన్స్టాగ్రామ్ లో ఆయన చాలా ఎమోషనల్ వీడియోస్ అవి చేయడం జరిగింది. ఏంటో గ్లేర్ కొడుతుంది కంట్లో. ఏం చేయలేము రా, మనకి ఇచ్చనే మనకి కరెక్ట్ వైబ్. అందుకని ఏదో ఒకటి మేనేజింగ్ చేద్దాం, అసలు మన కొంప కాదు ఇది అందులోను. అందుకని అడ్జస్టింగ్ అయిపోండి. ఏదైనా కూడా వాయిస్ బాగానే వస్తుంది అనుకుంటున్నాను. నేను టెస్ట్ కూడా చేసుకోలేదు, మైక్ పనిచేస్తుంది అన్నారు, తొడిగేసుకున్నాను. అందుకని అడ్జస్టింగ్ అయిపోయింది. ఎలా వచ్చినా కూడా పెద్ద ఏం లేదు. ఇవాళ మ్యాటర్ ఎపిసోడ్ 1 లో ఏమీ లేదు మ్యాటర్ మాట్లాడుకోవడానికి. ఆయన దిగిపోయారు నాగార్జున గారు కొంచెం బొగ్గలు వచ్చేయండి మీకు, ఏమైనా కూడా కొంచెం. ఇవాళ నెల రంగు వేసి పంపించేశారు మీకు నెల బట్టలు. శోభామా అని ఫస్ట్ డే తెల్ల బట్టలు చూసారు, నన్ను చూసి నేర్చుకోండి, లేకపోతే అడగండి. ఆయనకేమో బ్లాక్ డ్రెస్ వేసేసారు, బాగానే ఉందిలేండి, రంగుల్లో ఏముంది కానీ మనకి ఎపిసోడ్ లో ఉండాలి అంతా కూడా. లిమిట్లెస్ అనుకుంటూ చెప్పేశారు. తేగా చాలా లిమిట్లెస్ గా ఉంటుంది బాబు అనేసుకున్నాను నేను కూడా. కానీ ఆ ఒక్కొక్కళ్ళు దిగుతుంటే ఎవర్రా మీరంతా అనుకున్నాను నేనైతే. ఇంకా మధ్యలో మొదలైపోయింది ముందే మసాలా డ్రామా మనకి. అనిల్ రావిపూడి గారు మీరు ఎందుకు సార్ సినిమా చేయకుండా ముందే దిగిపోయారు, అసలు సూట్ కేసు తేలేదు ఏం తేలేదు, టింగ్ అనుకుంటూ వచ్చేసారు, వచ్చేసి ప్రాంక్ అనుకుంటూ వచ్చేసారు. అది మాకు ముందే అర్థమైపోయింది. విష్ణుప్రియ భీమినేనికి కూడా అర్థమైపోయిందిట, మాకు ముందుగానే అర్థమైపోయింది. చాలా బాబు చాలా చూసాం ఇలాంటివి మేము అన్ని అనుకుంటూ. చాలరా బాబు అంటే అనిల్ రావిపూడి గారు మిమ్మల్ని కాదండి, ఏదో మామూలుగా మాకు అర్థమైపోయిందిలే, ఎన్ని చూడలేదు, ఎన్ని సీజన్లు చూడలేదు మేము అనుకుంటూ మేము మనసులో అనుకున్నాం అనమాట. ఇంకా ఆ తర్వాత మనకి ఈ సీజన్ లో మనకి ఎవర్రా వచ్చారు, బేబక్ వచ్చింది. బేబక్కని ఏ కేటగిరీలో తీసుకొచ్చారు మనకి? పాస్ట్ లో చూసుకుంటే కరాటే కళ్యాణి గారు, ఇంకా ఎవరో వచ్చారు కదా ఇలాంటి మన షకీలా అమ్మాయి, వీళ్ళందరూ వచ్చారు కదా. ఆ క్యాండిడేట్లో ఈ క్యాండిడేట్ ని పట్టుకుని వచ్చేసారు. ఇంకా ఏడుపు మన సెంటిమెంట్ పండించే క్యాండిడేట్లు ఎవరు వచ్చారా, ఆవిడ ఎవరో చివరాకర్లో చెప్పింది, నేను బాగా ఏడుస్తానండి, మా అమ్మగారు కూడా చెప్పారు, ఏడవకు నువ్వు, మన నాగార్జున గారు డ్రెస్సింగ్స్ అయితే తీసేసుకో ఫస్ట్ అన్నారంట. అందుకని ఆ పిల్ల ఏమన్నా మనకి బాగా కుళా ఇప్పుతుందేమో అని నాకు బాగా అనిపిస్తుంది. ఏటో నైనికో ఎవరో అట పిల్ల, నాకు అసలు ఎవరు తెలియదురా బాబు, వీళ్ళందరూ ఎవరో. మా మొహానికి రుద్దుతావు కదా నువ్వు, మొత్తం 100 రోజులు రుద్దుతావు, నైనికాకే ఓటేయండి అనే రేంజ్ కు తీసుకొస్తావు మమ్మల్ని అందరినీ కూడా. అసలు ఆ మొహాలు ఎవరో తెలియదు,
ఏమిటో తెలియదు వాళ్ళందరినీ మా మొహాలకి రుద్దేసి లిమిట్లెస్ అనుకుంటూ మేము ఇంకా వాళ్ళ గురించి వార్ను చేసుకునే స్థాయికి మమ్మల్ని కూడా తీసుకొస్తాం. లిమిట్లెస్ టార్చర్ అని ఆడియన్స్ ఇది. ఏజ్ అండ్ 8 ఏజ్ లిమిట్లెస్ అన్నారు కదా, లిమిట్లెస్ ఏంటంటే టార్చర్ అనమాట మనకి ఆడియన్స్ కి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఏంటి అసలు ఒక మొహం తెలియదు అందులో పట్టుమని, కానీ ఒకే ఒక ఎక్సైట్మెంట్ ఏంటయ్యా నాకు అంటే శేఖర్ భాష గారు మన మీడియా ఛానల్స్ లో చాలా రచ్చ చేశారు. ఇక్కడ ఎంత రచ్చ చేస్తారా అని నేను చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నాను. కాల్ రికార్డింగ్స్ ఆప్షన్ ఇక్కడ ఉండదు సార్, మీరు తెలుసుకోవాల్సిన విషయం అది మాత్రం. కాల్ రికార్డింగ్స్ కానీ లేకపోతే FIR ఇవన్నీ కూడా తీసుకుని వచ్చేవారు మీరు మన ఛానల్స్ కి. అందుకని అవన్నీ ఇక్కడ బెడ్ అవన్నీ విషయాల్లో, కానీ అవన్నీ లేకుండా మీరు ఇక్కడ ఎలా స్ట్రాటజీస్ వాడతారు అని నేను చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నాను. మనకి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఇప్పుడు మనం చూసుకుంటే శేఖర్ భాష నాకైతే అనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత బేబక్క ఒకటి నాకు తెలుసు, మన ఇన్స్టాగ్రామ్ లో హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటూ వస్తుంది ఆవిడ నాకు కొంచెం పరిచయం ఉంది. కాకపోతే మన బిగ్ బాస్ లో ఆవిడ ఎందుకు వచ్చారు, ఏం చేస్తారు ఏమిటి అంటే నాకు ఆవిడ ఏం పెద్దగా స్ట్రాంగ్ గా అంటే మనం తెలియదు. మరి మన కామెడీ పండిస్తారని మాత్రం చూసాము, కానీ మంచి టఫ్ కాంపిటీషన్ ఏమైనా చేస్తారా అంటే నాకేం అనిపించట్లేదు. చూద్దాం మరి ముందు ఇంకేమవుతుంది. ముందు ఒక వారం ఉంటారా, 2 వారాలు ఉంటారా, 3 వారాలు ఉంటారా బేబక్క గారు, తర్వాత వెళ్ళిపోతారా ఏమిటి అనేది నాకైతే ప్రస్తుతానికి చూసుకుంటే మాత్రం నాకు తెలిసిన క్యాండిడేట్స్ లో చూసుకుంటే ముగ్గురు ఉన్నారు అక్కడ. మన శేఖర్ భాష, తర్వాత అక్కయ్య బేబక్కయ్య, విష్ణుప్రియ, భీమినేని అక్కయ్య. ఆ విష్ణుప్రియ భీమినేని అక్కయ్య డాన్సింగ్ గట్రా బాగానే ఏదో చేసేస్తూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ నిన్నాను. సో ఇక్కడ కూడా పొద్దున్నే నీకు దర్శనం ఇచ్చేస్తారు అందరూ వేసేసుకుని. అసలు ఇవాళ ఎంత ఆనందంగా అందరూ హే గాయ్స్ వచ్చారా మీరు వచ్చారా అనుకుంటున్నారు, కానీ రేపు పొద్దున పేడ ముద్దలు వేసుకుని ఇలా కొట్టుకుంటారు చూడు నువ్వు రేపటి నుంచి. అందుకని ఏంటంటే ఇలా అందరూ పెర్ఫార్మెన్స్ ఇవాళైతే అసలు మన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె జట్టు రేంజ్ లో ఉంది. అబ్బా అనుకుంటున్నారు. రేపటి నుంచి చూద్దాం మరి వీర పెర్ఫార్మెన్స్ ఇచ్చేస్తారు. అలాగే భీమినేని అక్కయ్య డాన్సింగ్ పెర్ఫార్మెన్స్ గట్రా చాలా బేభత్సంగా ఉండబోతోందేమో భీమినేని అక్కయ్య పెర్ఫార్మెన్స్ అని నేనైతే అనుకుంటున్నాను. డాన్సింగ్ లోను మనం చూసాంగా ఇన్స్టాగ్రామ్ లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటాయో, సో ఆ రేంజ్ లో మరి టీవీ ఆడియన్స్ కి ఇచ్చేస్తారు అంటే మరి నేను ఏం మాట్లాడలేను. నువ్వు హ్యాపీ సెకండ్ బిగ్ బాస్. అందుకని జాయిగా ఈ ముగ్గురు అయితే నాకు కొంచెం తెలుసు మొహాలు. ఇంకా తర్వాత నాగమణి కంటే కూడా అప్పుడప్పుడు రీల్స్ లో ఎవరో పంపిస్తూ ఉంటే చూసాను. ఏంటి అసలు ఏం ఎమోషన్ రా బాబు అనుకున్నాను నేనైతే. మరి ఆ రేంజ్ లో ఎమోషన్ ఏమైనా పండించడా ఏమిటి అనేది మనం ఇంకా ఎపిసోడ్ ముందు చూసుకోవాలా. కాకపోతే నాకు ఇప్పుడు ఈ క్యాండిడేట్ నాగమణి మన నాగమణి కంటే చూస్తే పాస్ట్ లో మనకున్నారు కదా ప్రిన్స్ యావరు, తర్వాత రాజశేఖర్, ఈ కేటగిరీలో మన క్యాండిడేట్ అదే యాజ్ డిస్ పెర్ఫార్మెన్స్ ఏమైనా ఇస్తాడేమో అనిపిస్తుంది నాకు. చూద్దాం ఈ క్యాండిడేట్ కూడా ఏమిస్తాడు, కొన్ని రోజులు ఉంటాడేమో అనిపిస్తుంది. ఈ అబ్బాయి కూడా నాగమణి కంటే కొంచెం ఆ ఎమోషన్, ఆ టాలెంట్, ఇంకా పాస్ట్ ఏదో ఉంది కదా బాగా మనకి అసలే చాలా ఇష్టం కదా ఇలాంటి మసాలా అంటేనా నాన్న బిగ్ బాస్ ఇంటున్నావా. అందుకని ఈ క్యాండిడేట్ ని కొన్ని రోజుల నుంచి మీ పాస్ట్ లో మీరు అనుభవించిన బాధలు సంతోషాలు ఏమైనా ఉంటే మాకు చెప్పేసుకోండి. మేము చాలా ఫ్రెండ్లీగా ఉండండి రా, దేశానికి అంతా చెప్పేసుకోండి మా టీవీ ద్వారా అనుకుంటే నువ్వు ఒక ఎపిసోడ్ పెడతావు కదా, ఆ ఎపిసోడ్ లో వరకు ఈ క్యాండిడేట్ ఉంచుతామేమో. ఆ పాస్ట్ తెలుసుకోవాలి కదా మనకి, ఆత్రం ఎక్కువ అసలేను. అందుకని అక్కడ వరకు ఉంచుతామేమో నాకు అనిపిస్తోంది. ఇంకా ఆ తర్వాత లాస్ట్ లో చివరాగర్లో ఎవరో వచ్చారు కదా ఇన్ఫ్లుయెన్సర్ అంటారు క్యాండిడేట్ అబ్బాయి, ఎవరో అఫ్రీది అంటే ఎవడో అబ్బాయి పేర్లు అలవాటు అవుతాయి మనకి. ఫస్ట్ లో మరి ఇవన్నీ అలవాటు చేసుకోవాలంటే టైం పడుతుంది కదా, ఆదిలోనే మళ్ళీ ఆవకారణం అంటే ఎక్కడ కుదురుతుంది. ఆ పేర్లు ఏమైనా నోరు తిరిగేలా ఉన్నాయి. అఫ్రీది, నదీం అఫ్రీది ఏదో తప్పు చెప్పేహాను నాకు అర్థమైపోయింది. నేర్చుకుంటాను నెమ్మదిగా అలవాటు అయిపోతుందిలే. అందుకే నా క్యాండిడేట్ కంట అంతా ఓకే సార్ మాకు అంతాను. కాకపోతే చీకటి అంటే భయం అంట. చూసారా ఎలా వేసాడో ట్రిక్ అంటే, నన్ను చీకటి అంటే ఏంటరా మనకి కాన్సెప్ట్ లాస్ట్ లో హారర్ రూమ్ ఒకటి ఉంటుంది కదా, అప్పటి వరకు నన్ను ఉంచండి అని ఏమైనా ఇండైరెక్ట్ గా నాగార్జున గారికి హింట్ వేసాడా అని నాకు డౌట్ వచ్చింది అనమాట. అంటే నేను చాలా పెర్ఫార్మెన్స్ ఇస్తాను సార్ అప్పుడు. హారర్ అంటే నాకు భయం కాబట్టి నేను వింటున్నారా బిగ్ బాస్ నాకు హారర్ అంటే భయం, చాలా భయపడిపోతాను నేను. అంటే ఇప్పుడు నువ్వేమో జాయిగా నోట్ చేసేసుకుని ఇటు బాగా పెర్ఫార్మెన్స్ ఇస్తారా, అందుకని ఇన్ని చివరాకర్లో హారర్ వరకు ఉంచండి రా అనుకుంటూ నువ్వు అనేసుకుని ఆ క్యాండిడేట్ ని ఎలిమినేట్ చేయకుండా ఉంటావేమో అనుకుంటూ ఓ స్కెచ్ చేసేడేమో అని నాకు చాలా అనిపిస్తుంది. అంటే మనం అనుకోవడమే కదరా, మనం చేసేది ఏముంది, మనం అనుకుంటాం అంతే. ఓహో ఇలా అన్నాడేమో అని మనం అనుకుంటాం అన్నమాట. అందుకని ఆ క్యాండిడేట్ ఎవడో నాకు తెలియదు, వచ్చాడు ఏం చేస్తాడో చూద్దాం. ఇంకా ఆ తర్వాత అక్కయ్యలు ఎవరెవరో వచ్చారు బాబోయ్. అసలు ప్రేరణ అక్కయ్య చాలా అసలు మామూలుగా లేదు. అక్కయ్య మాట్లాడుతూనే ఉంది. అక్కయ్యనా ఏమో ఆ మొహాలు కొన్ని రోజులు పడతాయి నాకు. ఆ ప్రేరణ అక్కయ్య అనుకుంటున్నాను, చాలా తెగ మాట్లాడేసుకుంటూ కూర్చుంది. అదండి ఇదండి అనుకుంటున్నాను. ఇంకో అక్క ఎవరో దిగింది. మొత్తానికి వీళ్ళందరినీ కప్లింగ్ చేసేసావు నువ్వు, కప్పుల్ బడ్డీ అనుకుంటూ నువ్వు చాలా బడ్డీస్ లాగా చేసేసి ఒకళ్ళు జత పంపించేసి చేసేసావు. లిమిట్లెస్ అంటే ఇంకా దింపుతావమ్మా మొత్తం బెటాలియన్ అంతా వచ్చేస్తుందా. సెనోరిటా పాపని ఒకదాన్నే పంపించేదే, మరికి ఇంకో క్యాండిడేట్ ఎవడో ఉండేవాడు కదా సెనోరిటా పాప, ఆ పిల్లాన్ని కూడా పంపించి బడ్డీస్ అనాల్సిందే. సరే ఏదో ఒకటి ఏం చేస్తావో చూద్దాం.
మొత్తానికి అయితే 14 మంది కొంపలోకి దిగిపోయారు, జంటలుగా దిగిపోయారు. వాళ్ళతో పాటు ప్రమోషన్స్ చేసేసుకున్నారు. మేడం గారు వచ్చేసారు, నివేతా థామస్ మేడం గారు. 35 అట సినిమా పేరు, 35 మ్యాథ్స్ అనుకుంటూ వచ్చేసారు. వాళ్ళు ఏదో ప్రమోషన్ చేసుకుని పోయారు. ఆవిడేట్రా బాగా హౌసీ అదే ఆడతారా మేడం నివేతా థామస్, మీరు బయట హౌసీ మీ తమ్ముడితో కూర్చుని 35 అన్నారు. మేము హౌసీ ఆడుకునేటప్పుడు 35 అని అలాగే అరిచేవాళ్ళం. 35-15 మన బిగ్ బాస్ కాంపలో 35-35 లేండి, బయట అయితే 35-15 అవుతుంది. కానీ మన కాంపలో ఉన్నంతసేపు మనకి రూల్స్ ఉండవు, ఏం ఉండవు, కాబట్టి లిమిట్లెస్ గా ఏమైనా చేసేసుకోవచ్చు అనమాట. అందుకని 35-35 సినిమా వస్తుందంట, చూసేయండి బాగుంటుంది అంటున్నారు. అసలే మనకి మ్యాచ్ లో వీక్ కాబట్టి మనం అందరం బిగ్ బాస్ లో కాంపలో వాళ్ళందరూ మనకి చాలా ఇష్టం ఉంది. -8 +8 అసలు చాలా హిస్టరీ ఉంది మనకి అసలు బిగ్ బాస్ కాంపలో. అందుకని వాళ్ళందరికీ 35 సినిమా చాలా ఇంపార్టెంట్. ఇంకా అలాగే నాని గారు వచ్చేసారు. ఏమిటి సార్ సరిపోదా మీకు బయట థియేటర్లోను బయట ఛానల్స్ లో ప్రమోషన్ మళ్ళీ వచ్చేసారు, సరిపోదా శనివారం అనుకుంటూ శనివారం రోజు, శనివారమా ఆదివారమా, ఇవాళ ఆదివారం కదా, సరిపోలేదు శనివారం అనుకుంటూ ఆదివారం కూడా దిగిపోయారు మీరు ప్రమోషన్ అనుకుంటున్నారు. సినిమా కొంచెం డౌట్ గా ఉన్నట్టుంది సార్, బయట టాక్ నేను చూడలేదు అనుకోండి. కాకపోతే ఏదో మొత్తానికి కిస్మిస్ అయిపోయిందంట, ఏంటో పాస్ట్ లో వచ్చిన 2 సినిమాలు ఏదో కిష్కింద కాండ అయిపోయింది అంటున్నారు. బట్ చూస్తాం, మేము ఎందుకు చూస్తాం, సినిమా ప్రియులం కాబట్టి, అందులో న్యాచురల్ స్టార్ కాబట్టి నేను చూసేస్తాం. కాకపోతే థియేటర్లో చూడండి సార్, ఇప్పుడు అప్పుడే కొంచెం టైం పడుతుంది, ఎందుకనంటే మాకు దూరంలో ఉందన్నమాట. అందుకని ఇంటికి వచ్చాక చూస్తాం సార్, మాకు జాయిగా అప్పుడు రివ్యూ చేసుకుందాం. ప్రస్తుతానికి అయితే బిగ్ బాస్ వచ్చేసింది కాబట్టి మనం బిగ్ బాస్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ సినిమాల గురించి వాళ్ళు ప్రమోషన్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇంకా ఆ తర్వాత ఏముంది నా కాంపలో అందరూ కూర్చున్నారు. ఇవాళ ఏముంది తెలుసు కదా, వెన్నమ్మ బొట్టు పెడతాను, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఓసారి జరిపేసుకుని హబ్బా మీరంటే నాకెంత ఇష్టం అనుకుంటారు. రేపు పొద్దున్న కెమెరా ముందుకు వచ్చి బిగ్ బాస్ ఈడు ముందు స్ట్రా ముక్కులు ఎట్టుకున్నారు, తర్వాత చెవులు ఎట్టుకున్నారు అనుకుంటే నీ మొహం మేము వచ్చేసి అన్ని చెప్పేసుకుంటారు కష్ట సుఖాలని. నేను చూద్దాం రేపటి నుంచి ఇంకా అసలు ఏం మ్యూజిక్ స్టార్ట్ అవబోతోంది, అసలు ఏం చేయబోతున్నారు. నాకైతే ప్రస్తుతానికి 14 మందిని చూసుకుంటే స్ట్రాంగ్ ఎవరైనా ఉన్నారా అంటే అబ్బే శేఖర్ బాషా గారు ఒకళ్ళు, కొంచెం ఆయన పెర్ఫార్మెన్స్ ఏదో బయట చూసాం కాబట్టి ఏమో మరి ఏమైనా పాయింట్లు అవి లాగుతారా ఏమిటి అని ఇది ఒకటి అనిపిస్తుంది. ఇంకా అలాగే ఎవరో అక్కయ్య మన బేబీ సినిమాలో కూడా ఉంది, నెగిటివ్ షేడ్ ఏదో అక్కయ్య చేసింది. ఆ పిల్ల కూడా కిరాక్ సీత కిరాక్ సీత అంటే అక్కయ్య పేరు. ఆ అక్కయ్య ఏం చేస్తుంది, ఇంకా నాగమణి కంటే ఏమిటి చేస్తాడు ఏమిటి. అలాగే తదుపరి మన బేబక్కయ్య, మళ్ళీ మన విష్ణుప్రియ అక్కయ్య, వీళ్ళందరూ ఏం చేసేస్తారు, ఎంటర్టైన్మెంట్ డ్యాన్సులు చేస్తారా, ఇంకేమైనా చేసి జుట్టు పట్టుకుని కొట్టుకుని ఇలాగే అనిపిస్తుంది వాళ్ళిద్దరు చూస్తుంటే. నాకు ఎందుకో బేబక్కను విష్ణుప్రియ భీమినేని అక్కకి పుల్లబెట్టే ఇద్దరు జుట్టు పట్టేసుకుని ఏం చేస్తారు చూడాలనుంది మాకు కూడా. వాళ్ళిద్దరు కొట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది బిగ్ బాస్. పొల్లెట్టాలి ఇద్దరికి, మేము కూడా చూసి ఆనందిస్తాం. ఇంకా అలాగే ఏముందా, వాళ్ళందరూ ఎవరు వచ్చారో నాకైతే ఏం అర్థం కాలేదు. వాళ్ళందరూ ఎవర్రా మీరంతా అన్నట్టుగానే అనిపించింది మిగతా వాళ్ళు. నేమ్స్ లోపు నేను ఏం చేస్తానంటే వాళ్ళంతా కూర్చుని బై హార్ట్ చేసేస్తాను. 100 times కాంపోజిషన్ ఏంట్రా రాసేవాళ్ళం చిన్నప్పుడు, 100 times నేను రాసేసి వాళ్ళ పేర్లన్నీ బట్టి కొట్టేస్తాను. మీరు కూడా బట్టి కొట్టేసేయండి, మనం కమెంట్స్ లో రెచ్చిపోదాం. ఇంకా మీరు కొట్టు చచ్చిపోండి, నా రివ్యూస్ నాకు వచ్చినట్టు నేను చేసేస్తాను, వాళ్ళందరూ కాంప్లో కొట్టు చచ్చిపోతారు. ఎలా ఉంది కాన్సెప్ట్. అందుకని ఏంటంటే ఇంక ఇవాళ పెంట నాన్న బిగ్ బాస్ నువ్వు కూడా అడవులు పొట్లు అన్ని గొట్లు ఇంకా చాలా తిరిగింది, కాంప్లోకి వచ్చే మనం ఇంకా రెచ్చిపోదాం. లిమిట్లెస్ అన్నావు కాబట్టి మేము కూడా లిమిట్లెస్ గా మా ఇష్టం వచ్చినట్టు మేము కూడా చెప్పేస్తాము. అందుకని ఏం చేస్తామంటే ఇంక ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా పడుకుని దుప్పటిదాన్ని మళ్ళీ రేపు వచ్చే ఇంకా రేపటి పేట గురించి రేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.